ఒక ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉంటాడు. అతని కింద ఎంతోమంది పనివాళ్ళు ఉంటారు. డ్రైవరు, తోటమాలి, వంటవాడు ఇలా. రోజూ వస్తారు, పనిచేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. స్పెషల్గా వంటవాడు ఎంతో కష్టపడి వండి వడ్డించి రాత్రి అయ్యే వరకు ఉండి నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఒకరోజు ఆ వ్యాపారి వంటవాడిని, నువ్వు ఇంత పని చేస్తావు, మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోతావు, నీకేం బాధలు లేవా అని అడుగుతాడు. అప్పుడు అతను నవ్వుతూ, నాకేముంటుంది, నా భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాను, వచ్చిన జీతంతో మా ఇల్లు చక్కగా గడుస్తుంది అంటాడు. ఒకరోజు ఆ ఊళ్ళోకి ఒక సాధువు వస్తాడు. అప్పుడు ఈ వ్యాపారి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఎంతో సంపాదిస్తున్నాను, కానీ నాకు ఏదో వెలితి ఉంది, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. అదే మా వంటవాడు నా ఇంట్లో పనిచేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాడు, మా ఇద్దరికి ఏం తేడా అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయన, నీకే తేడా తెలుస్తుంది, నేను ఒక పని చెప్తాను, చేస్తావా అని ఒక 99 వెండి నాణాలు తీసుకో, ఒక కుండలో అవి వేసి మూత పెట్టి మూత మీద 100 వెండి నాణాలు అని వ్రాయి, అది మీ వంటవాడి ఇంటి ముందు పెట్టి చాటుగా ఏం జరుగుతుందో చూడు అంటాడు. సరేనని మరుసటి రోజు తెల్లవారుజామున ఆ సాధువు చెప్పినట్టే చేస్తాడు. ఆ వంటవాడు బయటకు వచ్చి ఆ కుండని చూసి ఆశ్చర్యపోతాడు. అయినా నా ఇంటి ముందే ఉంది కదా, నాదే అని లోపలికి తీసుకెళ్తాడు. భార్య పిల్లల్ని పిలిచి ఆ కుండని బద్దలు కొట్టి ఆ వెండి నాణాలు తీసి లెక్క పెడతాడు. అవి లెక్క పెట్టేసరికి 99 ఉంటాయి. ఆ వంటవాడు, ఏంటి నేను తప్పు లెక్క పెట్టానా అని మళ్ళీ మళ్ళీ లెక్క పెడుతూ ఉంటాడు. తరువాత కుండ బద్దలు కొట్టినప్పుడు ఇంట్లో ఎక్కడైనా పడిందేమో అని వెతుకుతాడు. భార్య పిల్లల్ని కూడా వెతకమంటాడు. వాళ్ళు వెతుకుతారు, 99 ఉన్నాయి అనేసరికి అతను కోపంతో, మీకు ఏ పని చేత కాదు అని వాళ్ళ మీద అరుస్తాడు. ఎప్పుడు శాంతంగా ఉండే భర్త ఇలా అరుస్తున్నాడని ఆ ఇల్లాలు కన్నీరు పెడుతుంది. ఇక ఆ వంటవాడు కోపంతో మళ్ళీ మళ్ళీ వెతుకుతూనే ఉంటాడు. ఇది చూసి ఆ వ్యాపారి ఇదంతా వెళ్ళి ఆ సాధువుకు చెప్తాడు. అప్పుడు అతను, చూసావా నాయన, ఉన్నదాంతో తృప్తి పడితే మనశ్శాంతిగా ఉంటుంది, 99 ఉన్నా ఒక్కటి తక్కువైందని బాధపడుతున్నాడు, ఆ 99 నాణాలు ఉన్నాయని సంతోషంగా ఉండొచ్చు కదా, ఇదే నీకు జరిగేది, ఇప్పుడు తెలిసిందా మీ ఇద్దరికి తేడా అంటాడు.